మా హాయ్ హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఎక్కడ ఇది? నారపల్లి. మీకు ఎలా తెలిసింది ఇక్కడ సిపిఆర్ ట్రైనింగ్ అవుతుందని? కాలేజ్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మా వాళ్ళన్ని కాలేజెస్కి వచ్చి ఇచ్చేసారు. ఓకే, సో ఇక్కడికి వచ్చాక మీరు ఏం నేర్చుకున్నారు? సో అవి ఒక్కసారి బ్రీఫ్ చేయండి. హౌ టు డూ సిపిఆర్ అండ్ సెషన్ ఎన్ని మినిట్స్ చేయాలి అండ్ ఎంతసేపు చేయాలి. అసలు ఎవరికి చేయాలి? కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళకి. కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఓకే, ఎలా చేయాలి? ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేశారు? నిల్చోబెట్టి చేయాలా? నో, కింద పడుకోబెట్టి సైడ్ కనేసి ఓకే, కాన్షియస్ ఉన్నారా లేదా పేషెంట్ చూసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పల్స్ చెక్ చేసిన తర్వాత షోల్డర్స్ ని దాని ముందు ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ సరౌండింగ్స్ చూడాలి. లేదా ఫస్ట్ స్టెప్ సరౌండింగ్స్ సేఫ్టీ ఉందా? మనం ఉన్న వాతావరణం సేఫ్ గా హ్యాపీగా ఉన్నామా? మనం ఉన్నాక స్టార్ట్ అవుతుంది. తర్వాత షోల్డర్స్ ని ట్యాప్ చేయాలి. తర్వాత సిపిఆర్ పర్ఫామ్ చేయాలి. సిపిఆర్ చేయొచ్చు, పల్స్ టెస్ట్ పల్స్ టెస్ట్. సో ఐడియా ఉంది. మీరు ఇట్లా ఉంటే ఎవరైనా పడినప్పుడు మనము ఉరికిపోకుండా ఫోటోలు తీసి ఆడుకుంటా సిస్టంలో ఇన్వాల్వ్ కావాలి. మెయిన్ ఉద్దేశం ఇది సిపిఆర్. మనం డాక్టర్ కాదు, మనం పోయి వాడిని నిలబెట్టేయము. కాకపోతే ఈ ప్రాసెస్ చేస్తే వాడికి బతికే ఛాన్స్ పెరుగుతుంది. అండ్ ఫస్ట్ 5 minutes లాజిక్లో వాడు పడిన ఫస్ట్ 5 minutes మనం హెల్ప్ చేస్తేనే వాడి లైఫ్ 5 minutes తర్వాత వాడికి ఛాన్స్ ఉండదు బ్లడ్ సర్క్యులేషన్. సిపిఆర్ అంటే ఏం చేస్తున్నాం మనం? సో వాడికి బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ చేస్తున్నాం. సో ఎన్నిసార్లు చేయాలి? ఎంత స్పీడ్ ఎంత ఉండాలి? 1 minute లో 100 to 120. మంచిగానే నేర్చుకున్నాను. నో సార్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఇక్కడ ఏం నేర్చుకున్నారా మీరు? సిపిఆర్ పర్ఫార్మెన్స్ బ్రీఫ్గా అర్థమైంది. జస్ట్ నార్మల్గా థియరిటికల్గా తెలుసు, కానీ ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వల్ల ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడ ఇప్పుడు మంచిగా వాళ్ళకి చేయొచ్చా లేదా పేషెంట్ కార్డియాక్ అరెస్ట్, సడన్ యాక్సిడెంట్, రికవరీ, హార్ట్ రికవరీ. ఇక్కడ ఏమేమి చెప్పారు మీకు? సిపిఆర్ పర్ఫామ్ ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎంత టైంలో చేయాలి, స్టెప్స్ చెప్పారు అంతే. మీరేం నేర్చుకున్నారు? సేమ్ హియర్. ఎలా పర్ఫామ్ చేయాలి, ఎవరికి చేయాలి అండ్ ఎంతసేపు వరకు చేయాలి. థియరిటికల్గా నేర్చుకున్నాం ఇంతకుముందు, ఇక్కడికైతే ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చే ఇంప్రూవ్మెంట్ ఏమన్నా అనిపిస్తుందా? చాలా. అవును అవును అవును. సేమ్ కాలేజ్. మీరేం నేర్చుకున్నారు? ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎంతసేపు చేయాలి అని నేర్చుకున్నాం, కానీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినాం. ఎస్. చాలా చాలా బాగా అర్థమైంది. అంటే ఏదైనా మనం సరౌండింగ్స్లో చూస్తే చేసే విధంగా మేము మాకంటే ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రొసీజర్. మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు వేరే అతను అంటే ఎడ్యుకేషన్ లేదు, అతను మీకు ఫోన్ చేసిండు, అతనికి ఎలా చెప్తారు? దూరంలో ఉన్నాడు, ఆయన పేషెంట్ దగ్గర ఉన్నాడు, మీరు ఎలా చెప్తారు? ఆయన లాంగ్వేజ్ని బట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే తెలుగులో మాట్లాడితే అసలు ఆయనకి శ్వాస ఆడుతుందా లేదా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, సరౌండింగ్స్ ఎట్లున్నాయి, దగ్గరలో హాస్పిటల్ ఉందా లేదంటే అంబులెన్స్కి కాల్ చేయని చెప్పి, తర్వాత హార్ట్ దగ్గర లెఫ్ట్ సిపిఆర్ ట్రైనింగ్. ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. సో సిపిఆర్ ట్రైనింగ్కి వచ్చారా? సో మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి ఎలా తెలిసింది మీకు? సో ట్రైనింగ్ అటెండ్ అయ్యారు కదా, ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా పేరు కొలాటే నాగేష్ పాటిల్, మాది సంగారెడ్డి అండి. ఐ థింక్ బీదర్ దగ్గర అయితే తెలంగాణనే. అయితే నాకు మా సార్ చెప్పాడు అనమాట. ఐ థింక్ పోలీస్ డిపార్ట్మెంట్లో జూనియర్ కమాండో నర్సయ్య సార్ అని వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడ వచ్చాను. నిన్నే వచ్చాను యాక్చువల్గా. బాగుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్, చాలా బాగుంది. ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు సడన్లీ మన చుట్టుపక్కల ఎవరైనా స్ట్రోక్తోని కానీ సడన్లీ అరెస్ట్ అయితే మనం ఎలా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి అంటే ఇప్పుడు ఏంటంటే మనకి చెప్పాలంటే పబ్లిక్ మనం కాపాడాలి. పబ్లిక్లో మనమే ఒక పర్సన్ కదా, వాళ్ళకు కూడా ఎలా మనకు తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పబ్లిక్లో మనకు మంచి పేరు ఉండాలన్నా కూడా మనం ఒక తోటి వారిని కాపాడుతా. వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మనకి
వాళ్ళ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ కాపాడిన వాళ్ళం అవుతాం. ఇది యాక్చువల్లీ అందరూ తెలిసిందే సిపిఆర్. ఇదే ఐ థింక్ సిపిఆర్ మీన్స్ కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. దీన్ని అందరూ తెలుసుకోవాలి, ఇంకా పబ్లిక్లో చాలా తక్కువ అవేర్నెస్. అందుకని నాకు ముందే తెలుసు, బట్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే అంటే ఇంకొంచెం తెలుసుకొని కొంచెం ఇంకా బాగుంటుంది. దాని గురించి ఇక్కడ వచ్చాము. మా సార్ కూడా వచ్చారు, ఇక్కడ పరిచయం అయ్యారు. అశోక్ అండి, తన్నీర్ అశోక్ అండి. నేను మా గ్రూప్లో ఈ మెసేజ్ వచ్చిన తర్వాత నేను వీళ్ళకి కాల్ చేసి ఈరోజు నాకు టైం ఇచ్చారు 9 గంటలకి. నాకు కూడా తెలుసుకోవాలని ఆతృతతో నేను వచ్చాను. ఒక రోడ్ పైన కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడైనా బస్ స్టాప్లో కానీ ఎవరైనా పడిపోయినప్పుడు ఏ విధంగా సేవ్ చేయడం, ఏ విధంగా వాళ్ళని సేవ్ చేయడం అనే ఉద్దేశంతో నాకు అవేర్నెస్తో నేను ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది, ట్రైనింగ్ చాలా బాగుంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ నేర్చుకున్నారు సార్, మరి ఏం నేర్పారు ఇక్కడ? ఇక్కడ బాగా సార్, ఇక్కడ మనకు ముందు నేర్చుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ మన చికాగో జానస్ సార్ అని వచ్చారు, వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనం ఎలా కరెక్ట్ చేయాలి, చేసే విధానాన్ని వాళ్ళు చెప్పారనమాట. యాక్చువల్ మనకు పైన యాక్చువల్ చూస్తే కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి ఫైబర్, దాంతో మనకు చేపించారు వాళ్ళు. చాలా బాగుంది, ప్రాక్టికల్ చెప్పారు. సార్ చెప్పారు నాకు పర్సనల్గా చెప్పారు వాళ్ళు. చెప్పారు ఎక్కడ చేయలేదు, ఇక్కడ ప్రాక్టికల్ చేసాం. కంపల్సరీ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలి పబ్లిక్. దానివల్ల ఏంటంటే పబ్లిక్ తెలుస్తుంది, ఇలాంటి అటెండ్ అయితే ఏంటంటే మనం కూడా పబ్లిక్లో ఉన్నామని ఇలా తెలుస్తుంది సార్. ఇప్పుడు మీరు ఎవరికైనా ఇప్పుడు చెప్పగలుగుతారా ఏమన్నా? కంపల్సరీ ఎవరికైనా చెప్పగలుగుతాను. సిపిఆర్ అంటే ఏంది, ఎలా చేయాలి, మొత్తం. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఉండరు, తెలియని వాళ్ళు ఉంటారు. మాక్సిమం తెలియని వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలిసిన వాళ్ళు తక్కువ. ఐ థింక్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి మేము చెప్తాము. అట్లానే వాళ్ళకి మీరు పర్సనల్గా మీరు చెప్పగలుగుతారు, ఎంత మనకు అయినంత వరకు మనం చెప్పగలుగుతాం. అట్లా అర్థమైనంత వరకు ఎంతో కొంత నాలెడ్జ్. ఒక ప్రాణం విలువ అనేది చాలా విలువైన, ఇంపార్టెంట్. అవునవును, వాళ్ళని కాపాడాలి కాబట్టి ఎంతో కొంత ఎంత నేర్చుకున్నా తక్కువనే యాక్చువల్లీ. ఎంత నేర్చుకున్నా తక్కువనే కాబట్టి మీకు అర్థమైందని మనకు ఐడియా ఉండాలి సిపిఆర్ అంటే ఏంది అని. అట్లా కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ మనం ఎలా యాక్షన్ తీసుకోవాలి సొసైటీలో, ఇప్పుడు సరౌండింగ్ ఏరియాలో. అలానే మీకు ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చి కంపల్సరీ వచ్చింది. ఇక్కడ వచ్చి చాలా బాగా నేర్చుకున్నాను. చెప్పండి నేను బెంగళూరు నుంచి వచ్చాను. డాక్టర్ అర్జున్ అని, నేను డెంటిస్ట్. అంటే మెడికల్ స్టూడెంట్ అవి మెడికల్ ప్రాక్టీస్ చేస్తుంటాను మరి. అండ్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్. అంటే ఇక్కడ వచ్చి చాలా స్పెసిఫిక్స్, ఎన్ని మినిట్స్ చేయాలా, ఎన్ని స్ట్రోక్స్ చేయాలా, ఎట్లా చేయాలా, ఎక్కడ చేయాలా, ఎప్పుడు చేయాలా, సో అంతా డీటెయిల్గా నేర్చుకుంటే ఎనీ time life can give surprises. So I think everyone have to be prepared for that. So it has to be trained to everyone. Actually, we have to advertise this program as much as possible, and I will definitely do that. Thank you. అంటే ఇంప్రూవ్మెంట్ ఏమన్నా అనిపించింది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? కొత్త తెలిసిన మీకుంటే ఆల్రెడీ ఎంత కొంత ఐడియా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా ఇంకా చాలా తెలిసింది. అంటే ఎక్కడ ఎన్ని స్ట్రోక్స్ చేయాలా పర్ మినిట్, ఏమి చేయకూడదు, మరి నీళ్ళు ఇవ్వకూడదు, పేషెంట్ లేచిన తర్వాత ఏం చేయాలా, ఏం చేయకూడదు, అదంతా చాలా స్పెసిఫిక్గా తెలిసింది. సో చాలా స్పెసిఫిక్గా ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్. సో వెరీ ఇన్ఫర్మేటివ్. ఈవెన్ దో ఇట్స్ ఫర్ 1 hour, ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ వాళ్ళకి, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా చెప్పండి. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, ఎంతో ఇంట్రెస్ట్గా మీకు తెలుసుకోవాలన్న ఇదితో వచ్చారు. సో మీరు ఇంకా కొంత మిగతా వాళ్ళకు కూడా చెప్తే రేపు ఈవినింగ్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. చాలామందికి అవేర్నెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో సిపిఆర్ ట్రైనింగ్కి వచ్చారా? సో మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఒకసారి ఎలా తెలిసింది మీకు? సో ట్రైనింగ్ అటెండ్ అయ్యారు కదా, ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా పేరు కొలాటే నాగేష్ పాటిల్, మాది సంగారెడ్డి అండి. ఐ థింక్ బీదర్ దగ్గర అయితే తెలంగాణనే. అయితే నాకు మా సార్ చెప్పాడనమాట. ఐ థింక్ పోలీస్ డిపార్ట్మెంట్లో జూనియర్ కమాండో నర్సయ్య సార్ అని వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడ వచ్చాను. నిన్నే వచ్చాను యాక్చువల్గా. బాగుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్, చాలా బాగుంది. ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు సడన్లీ మన చుట్టుపక్కల ఎవరైనా స్ట్రోక్తో కానీ సడన్లీ అరెస్ట్ అయితే మనం ఎలా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి చెప్పాలంటే పబ్లిక్ మనం కాపాడాలి. పబ్లిక్లో మనమే ఒక పర్సన్ కదా, వాళ్ళకు కూడా ఎలా మనకు తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పబ్లిక్లో మనకు మంచి పేరు ఉండాలన్నా కూడా మనం తోటి వారిని కాపాడుతాం. వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మనకి
వాళ్ళ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ కాపాడిన వాళ్ళం అవుతాం. ఇది యాక్చువల్లీ అందరూ తెలిసిందే సిపిఆర్. ఇదే ఐ థింక్ సిపిఆర్ మీన్స్ కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. దీన్ని అందరూ తెలుసుకోవాలి, ఇంకా పబ్లిక్లో చాలా తక్కువ అవేర్నెస్. అందుకని నాకు ముందే తెలుసు, బట్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే అంటే ఇంకొంచెం తెలుసుకొని కొంచెం ఇంకా బాగుంటుంది. దాని గురించి ఇక్కడ వచ్చాము. మా సార్ కూడా వచ్చారు, ఇక్కడ పరిచయం అయ్యారు. అశోక్ అండి, తన్నీర్ అశోక్ అండి. నేను మా గ్రూప్లో ఈ మెసేజ్ వచ్చిన తర్వాత నేను వీళ్ళకి కాల్ చేస్తే ఈరోజు నాకు టైం ఇచ్చారు 9 గంటలకి. నాకు కూడా తెలుసుకోవాలని ఆతృతతో నేను వచ్చాను. ఒక రోడ్ పైన కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడైనా బస్ స్టాప్లో కానీ ఎవరైనా పడిపోయినప్పుడు ఏ విధంగా వాళ్ళని సేవ్ చేయడం అనే ఉద్దేశంతో నాకు అవేర్నెస్తో నేను ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది, ట్రైనింగ్ చాలా బాగుంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ నేర్చుకున్నారు సార్, మరి ఏం నేర్పారు ఇక్కడ? ఇక్కడ బాగా సార్, ఇక్కడ మనకు ముందు నేర్చుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ సార్ మన చికాగో జానస్ సార్ అని వచ్చారు, వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనం ఎలా కరెక్ట్ చేయాలి, చేసే విధానాన్ని వాళ్ళు చెప్పారనమాట. యాక్చువల్ మనకు పైన యాక్చువల్ చూస్తే కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి ఫైబర్, దాంతో మనకు చేపించారు వాళ్ళు. చాలా బాగుంది, ప్రాక్టికల్ చేశాను, నాకు తెలుసు. సార్ చెప్పారు నాకు పర్సనల్గా చెప్పారు వాళ్ళు. ఎక్కడ చేయలేదు ఇక్కడ ప్రాక్టికల్ చేశారు. కంపల్సరీ వచ్చింది ఆల్రెడీ వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలి పబ్లిక్. దానివల్ల ఏంటంటే పబ్లిక్ తెలుస్తుంది. ఇలాంటి అటెండ్ అయితే ఏంటంటే మనం కూడా పబ్లిక్లో ఉన్నామని ఇలా తెలుస్తుంది సార్. మీరు ఎవరికైనా ఇప్పుడు చెప్పగలుగుతారా? కంపల్సరీ ఎవరికైనా చెప్పగలుగుతాను. సిపిఆర్ అంటే ఏంది, ఎలా చేయాలి, మొత్తం. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఉండరు, తెలియని వాళ్ళు ఉంటారు. మాక్సిమం తెలియని వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఐ థింక్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి మేము చెప్తాము. అట్లానే వాళ్ళకి మీరు పర్సనల్గా మీరు చెప్పగలుగుతారు ఎంత మనకు అయినంత వరకు చెప్పగలుగుతాం. అట్లా అర్థమైనంత వరకు ఎంత కొంత నాలెడ్జ్. ఒక ప్రాణం విలువ అనేది చాలా విలువ, ఇంపార్టెంట్. అవునవును, వాళ్ళని కాపాడాలి కాబట్టి ఎంత నేర్చుకున్నా తక్కువనే యాక్చువల్లీ. ఎంత నేర్చుకున్నా తక్కువనే కాబట్టి మీకు అర్థమైందని మనకు ఐడియా ఉండాలి సిపిఆర్ అంటే ఏంది అని. అట్లా కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ మనం ఎలా యాక్షన్ తీసుకోవాలి సొసైటీలో, ఇప్పుడు సరౌండింగ్ ఏరియాలో. అలానే మీకు ఐడియా వచ్చిందా? ఐడియా కంపల్సరీ వచ్చింది. ఇక్కడ వచ్చి చాలా బాగా నేర్చుకున్నాను. చెప్పండి నేను బెంగళూరు నుంచి వచ్చాను. డాక్టర్ అర్జున్ అని, నేను డెంటిస్ట్. అంటే మెడికల్ స్టూడెంట్ అవి మెడికల్ ప్రాక్టీస్ చేస్తుంటాను మరి. అండ్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్. అంటే ఇక్కడ వచ్చి చాలా స్పెసిఫిక్స్, ఎన్ని మినిట్స్ చేయాలా, ఎన్ని స్ట్రోక్స్ చేయాలా, ఎట్లా చేయాలా, ఎక్కడ చేయాలా, ఎప్పుడు చేయాలా, సో అంతా డీటెయిల్గా నేర్చుకుంటే ఎనీ time life can give surprises. So I think everyone have to be prepared for that. So it has to be trained to everyone. Actually, we have to advertise this program as much as possible, and I will definitely do that. Thank you. అంటే ఇంప్రూవ్మెంట్ ఏమైనా అనిపించింది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? కొత్త తెలిసిన మీకుంటే ఆల్రెడీ ఎంత కొంత ఐడియా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా ఇంకా చాలా తెలిసింది. అంటే ఎక్కడ ఎన్ని స్ట్రోక్స్ చేయాలా పర్ మినిట్, ఏమి చేయకూడదు, మరి నీళ్లు ఇవ్వకూడదు, పేషెంట్ లేచిన తర్వాత ఏం చేయాలా, ఏం చేయకూడదు, అదంతా చాలా స్పెసిఫిక్గా తెలిసింది. సో చాలా స్పెసిఫిక్గా ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్. సో వెరీ ఇన్ఫర్మేటివ్. ఈవెన్ దో ఇట్స్ ఫర్ 1 hour, ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ వాళ్ళకి, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా చెప్పండి. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, ఎంతో ఇంట్రెస్ట్గా మీకు తెలుసుకోవాలన్న ఇదితో వచ్చారు. సో మీరు ఇంకా కొంత మిగతా వాళ్ళకు కూడా చెప్తే రేపు ఈవినింగ్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. చాలామందికి అవేర్నెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. CPR training. All the best. Thank you for giving the Janahita Trust for the awareness program all over Telangana state. Very good opportunity for the students and other normal peoples. Great opportunity for the using in society. We came from the Arca Global International School, Uppal, Firjatiguda, sir. So very good helping to the unaspect. The 75 cadets are attended the CPR training program today, sir. Through NCC officer, Tutti Telangana Battalion NCC office, they are giving the information to us, sir. Very good experience we got, sir. Very good experience. Well, they are giving excellent training program for the cadets and others, sir. At the same time, they are practically also they are
show the cadets and all others. ఎవరికైనా చెప్పాలనుకుంటే మీరు టీచ్ చేయగలుగుతారు. Yes, sir, we can teach. Not only me, sir, our cadets also, they will teach the very good. They will help to in society. మీరు ఎలా చేస్తారు ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే ఎలా చెప్తారు? We can actually repeat the same procedure. లోపల మాకు ఎక్స్ప్లెయిన్ చేసిందన్న ఎవ్రీథింగ్ దే హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అండ్ టిల్ నౌ ఏ సెషన్ అటెండ్ అయినా సరే ఓన్లీ దే జస్ట్ చెప్తారు అంతే. దే కీప్ ద మ్యానిక్ ఓన్లీ ద పర్సన్ హూ ఈస్ టెలింగ్ అస్ నో దే విల్ డూ ఇట్ ప్రాక్టికల్లీ. అండ్ వినేవాళ్ళు ఎవరు కానీ ప్రాక్టికల్గా చేసి ఉండరు అండ్ వాళ్ళు ఓన్లీ దే హ్యావ్ దట్ లైట్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఈ ఓన్లీ దిస్ సెషన్ హ్యాస్ హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ అంటే ప్రతి ఒక్కరు చేశారు అండ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హౌ ఇట్ ఫీల్స్. ఒక పర్సన్ ఎట్లా ఉంటాడు, హౌ ఇట్ ఫీల్స్ వెన్ యూ యాక్చువల్లీ డూ ఇట్. ఎంత వేయాలి, కంప్రెషన్స్ ఎంత వేయాలి, how many times repetitions ఎంత వేయాలి, and about the machines they have explained it very well, and about the ambulance when you have to call, how we have to call, how we have to ask for help. Okay sir, thank you so much. This is మీ దగ్గరికి ఒక పేషెంట్ కనిపించారు అనుకోండి సడన్గా రోడ్ మీద, మీరు ఏం చేస్తారు ఫస్ట్? okay, we have to check first the breathing unda leda person ki breathing unda awake unda, you have to check. And if you are aware of the pulses you can check the carotid artery and you have to check the breathing on the upper chest. Place your hand on the upper chest and check whether the patient is breathing or not and make sure the space is clear. Okay, And also we have to check the pulse over here. So carotid artery, if you are well aware you can do it, or else it's fine, you can just check breathing by keeping the hands on the upper chest and you can just start giving the compressions. Just tell the patient, just check whether he is awake, tap on the shoulders and just check, and then you can After that you have to call for the ambulance. till you do that it will come. And then yeah. అండ్ ఈ సెషన్లో యూనిక్ పార్ట్ ఏంటంటే దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ డీటెయిల్లీ అబౌట్ హౌ మచ్ కంప్రెషన్ వీ హ్యావ్ టు డూ, హౌ మచ్ డెప్త్ వీ హ్యావ్ టు ప్రెస్. సో ఇట్ ఈస్ రియలీ ఇట్ ఈస్ గుడ్, రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ వీ ఆల్ హ్యావ్ అండ్ ఇట్ ఈస్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు వేరే ఏరియాలో దూరంలో ఉన్నారు, ఒక ఎడ్యుకేషన్ లేని పర్సన్ మీకు ఫోన్ చేసిండు పక్కన ఎవరో, ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్తారు, మీరు ఏం చెప్తారు? సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ మేము ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి మేము ఇంగ్లీష్లో చెప్పినా లేకపోతే మా ఓన్ టర్మ్స్లో చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో ఫస్ట్ వి విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్, వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళతో మనం అలా బిహేవ్ చేసి వాళ్ళని ఫస్ట్ మన మాటలు వినేలాగా చేసుకొని ఆ తర్వాత వి విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఎట్లా అంటే స్టెప్స్ ఈజీ విధంగా అందరికి అర్థమయ్యే విధంగా వి హ్యావ్ టు టెల్. ఎందుకంటే ఇప్పుడు ఆడ షార్ట్ టైం ఉంది, షార్ట్ టైం ఉంటుంది, వెరీ షార్ట్ టైం అసలే ఉంటుంది. ఆ షార్ట్ టైంలో స్పాట్లో మీరు చెప్పగలిగేటి 2-3 ఉంటాయి కదా, ఒకసారి చెప్పండి ఒకసారి. Check for the whether the patient is breathing or not, whether the patient is awake or not. Breathing ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థం కాదు. సరే, పేషెంట్ ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అనేది ఎదపైన చేతి పెట్టి తెలుసుకోవచ్చు. చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుందా లేదా, మూవ్ అవుతుందా లేదా తెలుస్తుంది అప్పుడు మనకి, బ్రీతింగ్ చేస్తున్నారా లేదా. అండ్ అసలు పేషెంట్ అవేక్ ఉన్నారా లేదా, లేచి ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి షోల్డర్ పైన ట్యాప్ చేయాలి. సార్ మేము సింపుల్గా ఒకటే చెప్తాం దట్ ఒకవేళ మీకు ఒక మనిషి ప్రాణం కాపాడాలి అని అనుకుంటే ఫస్ట్ ఇదంతా పక్కకు పెట్టేసి ఒకసారి వాళ్ళు అసలు బ్రీతింగ్ చేస్తున్నారా చెయ్యట్లేదా, వాళ్ళు వెదర్ వాళ్ళ పర్ల్స్ రేట్ ఇక్కడ కనిపిస్తుందా కనిపించట్లేదా మీరే చూడండి. మీరు చూశాక మీకు అర్థం కాకపోతే దెన్ అప్పుడు మేము చార్ట్స్ తీసుకుంటామని చెప్తాము. బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. లోపల మాకు సార్ చెప్పారు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అకార్డింగ్ టు అనాలిసిస్ నువ్వు ఒక పర్సన్ని కాపాడితే ఇట్ మైట్ నాట్ బీ కౌంటబుల్ ఫర్ 0.1% ఆల్సో, బట్ ఒక పర్సన్ ఒక ఫ్యామిలీకి 100%కి కౌంట్ అవుతాడు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక సింగిల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఇంపార్టెంట్ టు సేవ్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ. ముందు ఇక్కడికి వచ్చారా లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం? నో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం we came here. మీరు ఏం నేర్చుకుని ఇక్కడ నేర్చుకుంది మీకు అంటే మీకు నేర్చుకున్నాము అనిపించిందా? నాలెడ్జ్ నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది మాకు చాలా ఇన్నర్ నుంచి వచ్చింది. ఎందుకంటే యాజ్ అ సొసైటీలో బ్రతుకుతున్నాం మేము సొసైటీకి ఏం హెల్ప్ చేయకపోతే ఇంకేంటి యూజ్ మాతోని. ఇట్స్ ఆల్ అబౌట్ హెల్పింగ్ ద సొసైటీ, హెల్పింగ్ ద people and being responsible as a person. Yeah, it is really. And I'm a physiotherapy student and I really need it. Okay. Thank you. Okay, thank you sir.
హాయ్ మా. హాయ్ హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఎక్కడ ఇది? నారపల్లి. మీకు ఎలా తెలిసింది ఇక్కడ సిపిఆర్ ట్రైనింగ్ అవుతుందని? కాలేజ్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మా వాళ్ళన్ని కాలేజెస్కి వచ్చి ఇచ్చేసారు. ఓకే, సో ఇక్కడికి వచ్చాక మీరు ఏం నేర్చుకున్నారు? సో అవి ఒక్కసారి బ్రీఫ్ చేయండి. హౌ టు డూ సిపిఆర్ అండ్ సెషన్ ఎన్ని మినిట్స్ చేయాలి అండ్ ఎంతసేపు CPR అసలు ఎవరికి చేయాలి? కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళకి వెరీ గుడ్. కార్డియాక్ అరెస్ట్ అయ్యి సడన్గా పడిపోతే వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే, ఎలా చేయాలి? ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేశారు? నిల్చోబెట్టి చేయాలా? నో, కింద పడుకోబెట్టి సైడ్ కనేసి ఓకే, కాన్షియస్ ఉన్నారా లేదా పేషెంట్ చూసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పల్స్ చెక్ చేసిన తర్వాత షోల్డర్స్ ని దాని ముందు ఫస్ట్ స్టెప్ ఏంటి? సరౌండింగ్స్ చూడాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? సరౌండింగ్స్ సేఫ్టీ ఉందా? మనం ఉన్న వాతావరణం సేఫ్గా హ్యాపీగా ఉన్నామా? మనం ఉన్నాక స్టార్ట్ అవుతుందేమో. తర్వాత షోల్డర్స్ని ట్యాప్ చేయాలి. తర్వాత సిపిఆర్ పర్ఫామ్ చేయాలి. సిపిఆర్ చేయొచ్చు, పల్స్ టెస్ట్ పల్స్ టెస్ట్. సో ఐడియా వుడ్ బి, మీరు ఇట్లా ఉంటే ఎవరైనా పడినప్పుడు మనము ఉరికిపోకుండా ఫోటోలు తీసి ఆడుకుంటా సిస్టంలో ఇన్వాల్వ్ కావాలి. మెయిన్ ఉద్దేశం ఇది. సిపిఆర్ మనం డాక్టర్ కాదు, మనం పోయి వాడిని నిలబెట్టేయము. కాకపోతే ఈ ప్రాసెస్ చేస్తే వాడికి బతికే ఛాన్స్ పెరుగుతుంది. అండ్ ఫస్ట్ 5 minutes లాజిక్లో వాడు పడిన ఫస్ట్ 5 minutes మనం హెల్ప్ చేస్తేనే వాడి లైఫ్ 5 minutes తర్వాత వాడికి ఛాన్స్ ఉండదు బ్లడ్ సర్క్యులేషన్. సిపిఆర్ అంటే ఏం చేస్తున్నాం మనం? సో వాడికి బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ చేస్తున్నాం. సో ఎన్నిసార్లు చేయాలి? ఎంత స్పీడ్ ఎంత ఉండాలి? 1 minute లో 100 to 120. మంచిగానే నేర్చుకున్నారు. ఎస్ సార్. ఇంతకుముందు వచ్చిర్రా మీరు? నో సార్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఇక్కడ ఏం నేర్చుకున్నారా మీరు? సిపిఆర్ పర్ఫార్మెన్స్ బ్రీఫ్గా అర్థమైంది. జస్ట్ నార్మల్గా థియరిటికల్గా తెలుసు, కానీ ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వల్ల ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడ ఇప్పుడు మంచిగా వాళ్ళకి చేయొచ్చా లేదా పేషెంట్ కార్డియాక్ అరెస్ట్, సడన్ యాక్సిడెంట్, రికవరీ, హార్ట్ రికవరీ. ఇక్కడ ఏమేమి చెప్పారు మీకు? సిపిఆర్ పర్ఫామ్ ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎంత టైంలో చేయాలి, స్టెప్స్ చెప్పారు అంతే. మీరేం నేర్చుకున్నారు? సేమ్ హియర్, ఎలా పర్ఫామ్ చేయాలి, ఎవరికి చేయాలి అండ్ ఎంతసేపు వరకు చేయాలి అలా. థియరిటికల్గా నేర్చుకున్నాం ఇంతకుముందు, ఇక్కడికైతే ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చే ఇంప్రూవ్మెంట్ ఏమన్నా అనిపిస్తుంది? చాలా అవును అవును. సేమ్ కాలేజ్. మీరేం నేర్చుకున్నారు? ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎంతసేపు చేయాలి అని నేర్చుకున్నాం, కానీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినాం. ఎస్ చాలా చాలా బాగా అర్థమైంది. అంటే ఏదైనా మనం సరౌండింగ్స్లో చూస్తే చేసే విధంగా మేము మాకంటే ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి ప్రొసీజర్. మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు వేరే అతను అంటే ఎడ్యుకేషన్ లేదు, అతను మీకు ఫోన్ చేసిండు, అతనికి ఎలా చెప్తారు? దూరంలో ఉన్నాడు, ఆయన పేషెంట్ దగ్గర ఉన్నాడు, మీరు ఎలా చెప్తారు? ఆయన లాంగ్వేజ్ని బట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే తెలుగులో మాట్లాడితే అసలు ఆయనకి శ్వాస ఆడుతుందా లేదా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, సరౌండింగ్స్ ఎట్లున్నాయి, దగ్గరలో హాస్పిటల్ ఉందా, లేదంటే అంబులెన్స్కి కాల్ చేయని చెప్పి, తర్వాత హార్ట్ దగ్గర లెఫ్ట్. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చి? మీ పేరేంటండి? నా పేరు డాక్టర్ బాలచంద్ అండి. మేము కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంగారెడ్డి నుంచి వచ్చాము. ఈరోజు మేము 45 మంది పిల్లల్ని తీసుకొని వచ్చాము. అక్కడి నుంచి 45 మంది మొత్తం. మా పిల్లలందరూ సెకండ్ ఇయర్ పిల్లలు. రేపు కూడా వస్తాము. రేపు ఇంకొక థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకొని వస్తాము. వాళ్ళు ఒక 60 మంది ఉన్నారు. ఇటువంటి ట్రైనింగ్స్ అనేవి మా పిల్లలకి చాలా అవసరం అని మేము భావిస్తున్నాము. అందుకోసమని మా కాలేజీలోని ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ తరపు నుంచి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. మా బీసీ గారు ఖచ్చితంగా వెళ్ళాలి ప్రోగ్రామ్కి, ఇట్లాంటివి పిల్లలకు చాలా అవసరం అని చెప్పడం వలన మా అసోసియేట్ డీన్ గారు, మా డీన్ సార్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయడం వలన వీళ్ళందరూ కనుక ఇక్కడ వచ్చి వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నేర్చుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటివి చాలా అవసరం అని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ మీకు, మీ డీన్ గారికి, విపి గారికి, ఎందుకంటే మోటివేట్ చేసి పంపించారు. సో ఎలా ఉందమ్మా, ఏం నేర్చుకున్నారు? చాలా చాలా నేర్చుకున్నాం. ఫస్ట్ ఈ అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అంబులెన్స్ ఇట్లా ప్రొవైడ్ చేయనప్పుడు మా స్టడీ మేము నేర్చుకుంది ఈ క్యాంప్లో హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాం.
ఓకే. థ్యాంక్ యూ ఫస్ట్ ఛాన్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఇప్పుడు ఎవరైనా మీ ముందు పడిపోయినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఐడియా వచ్చిందా? అందరికీ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. సో ఇది రేపటి వరకు కూడా క్యాంప్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ ఇంకా మీ పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి, రిలేటివ్స్కి అందరికీ స్ప్రెడ్ చేయండి. ఈరోజు మీ స్టేటస్, ఫేస్బుక్ అన్నిట్లలో పోస్ట్ చేయండి. వాళ్ళు ఇది ఏంటి అంటే అక్కడ అవుతుంది, వెళ్ళి నేర్చుకోండి అని పంపించండి. బికాజ్ వీఆర్ ఎయిమింగ్ టు ట్రైన్ మోర్ దెన్ 5,000 ఈ 2 డేస్లలో కలిపి. 20 times 2 inches వరకు పుష్ హార్ట్ ప్రెషర్తోని పుష్ చేయమని చెప్తా. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ చెప్తే తనకు అర్థం కాదు, ఆయన లాంగ్వేజ్లో చెప్తా కదా, చెప్తారా? ఫస్టే అది చెప్పిన ఆయన లాంగ్వేజ్లో. ఓకే, మీకు ట్రైన్ అయినందుకు సర్టిఫికేట్స్ ఇచ్చాం కదా, షో యువర్ సర్టిఫికేట్స్ విత్ టేక్ ఎ పిక్. యా, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ దిస్ సిపిఆర్ ట్రైనింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ వర్డ్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళ స్టేటస్లో మొత్తం ఇవే పెట్టుకోండి. వాళ్ళకి తెలుస్తుంది. రేపు ఈవినింగ్ 6 o'clock వరకు సేమ్ ప్లేస్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ సెండ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మా. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సికింద్రాబాద్, బోయిగూడ. ఓకే, మీకు ఎలా తెలిసింది ఇక్కడ సిపిఆర్ ట్రైనింగ్ ఉందని? మా వాళ్ళు వచ్చి చెప్పారు. వెరీ గుడ్. ఎంతమంది వచ్చారు మీరు? 50 members. 50. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ? మీరు ఏం నేర్చుకున్నారు బ్రీఫ్గా చెప్పండి. అంటే we have learned that how to give CPR and how to save a patient in a critical condition, all those. They have learned సేఫ్టీ చెక్ చేయాలి ఫస్ట్, తర్వాత చెక్ చేయాలి వాళ్ళ రెస్పాన్స్ ఉందా లేదా అనేది. అండ్ దట్ స్టెప్స్ చెప్పారు, దాని ద్వారా చేయమని చెప్పారు. ఏడీకి కాల్ చేయాలి, అంబులెన్స్కి, తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేయాలి సిపిఆర్. చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు నేర్చుకున్నది చెప్పగలుగుతారా? యా, వీ కెన్. ఇక్కడ ఇక్కడ ప్రాక్టికల్గా ఏమర్థమైంది మీకు? మీరు కొత్తగా నేర్చుకున్నది ఏంటి? ఇక్కడ మీకు ఇంతకుముందు తెలిసింది ఏంటి? ఇప్పుడు నేర్చుకున్నారు ఏడీ మిషన్ గురించి మేము కొత్తగా నేర్చుకున్నాం, ఇంతకు ముందు మాకు తెలియదు. జస్ట్ సిపిఆర్ ఒకటి నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం ఆ మిషన్ గురించి కూడా తెలుసుకున్నాం అనమాట. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చి? మీ పేరేంటండి? నా పేరు డాక్టర్ బాలచంద్ అండి. మేము కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంగారెడ్డి నుంచి వచ్చాము. ఈరోజు మేము 45 మంది పిల్లల్ని తీసుకొని వచ్చాము అక్కడి నుంచి. 45 మంది మొత్తం. మా పిల్లలందరూ సెకండ్ ఇయర్ పిల్లలు. రేపు కూడా వస్తాము. రేపు ఇంకొక థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకొని వస్తాము. వాళ్ళు ఒక 60 మంది ఉన్నారు. ఇటువంటి ట్రైనింగ్స్ అనేవి మా పిల్లలకి చాలా అవసరం అని మేము భావిస్తున్నాము. అందుకోసమని మా కాలేజీలోని ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ తరపు నుంచి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. మా వీసీ గారు ఖచ్చితంగా వెళ్ళాలి ప్రోగ్రామ్కి, ఇట్లాంటివి పిల్లలకు చాలా అవసరం అని చెప్పడం వలన మా అసోసియేట్ డీన్ గారు, మా డీన్ సార్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయడం వలన వీళ్ళందరూ కనుక ఇక్కడ వచ్చి వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నేర్చుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటివి చాలా అవసరమని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీకు, మీ డీన్ గారికి, విపి గారికి, ఎందుకంటే మోటివేట్ చేసి పంపించారు. సో ఎలా ఉందమ్మా? ఏం నేర్చుకున్నారు? చాలా చాలా నేర్చుకున్నాం. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అంబులెన్స్ ఇట్లా ప్రొవైడ్ చేయనప్పుడు మా స్టడీ మేము నేర్చుకుంది ఈ క్యాంప్లో హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫస్ట్ ఛాన్స్. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఇప్పుడు ఎవరైనా మీ ముందు పడిపోయినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఐడియా వచ్చిందా? అందరికీ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. సో ఇది రేపటి వరకు కూడా క్యాంప్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ ఇంకా మీ పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి, రిలేటివ్స్కి అందరికీ స్ప్రెడ్ చేయండి. ఈరోజు మీ స్టేటస్, ఫేస్బుక్ అన్నిట్లలో పోస్ట్ చేయండి. వాళ్ళు ఇది ఏంటి అంటే అక్కడ అవుతుంది, వెళ్ళి నేర్చుకోండి అని పంపించండి. బికాజ్ వీఆర్ ఎయిమింగ్ టు ట్రైన్ మోర్ దెన్ 5,000 ఈ 2 డేస్లలో కలిపి. ఓకే, సో మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? జిహెచ్ఎంసీ హెల్త్ అసిస్టెంట్స్ మేడం. ఓకే, సో మీరందరూ అక్కడి నుంచి ఎంతమంది వచ్చారు? 10 members. ఓకే, సో ఒక్కసారి బ్రీఫ్ చేస్తారా? ఇక్కడ ఏం నేర్చుకున్నారు, ఎలా ఉంది, దీనివల్ల యూజెస్ ఏంటి, మీకు ఏమైనా నాలెడ్జ్ వచ్చిందా, కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఆల్రెడీ బాగా నాలెడ్జ్ మేడం. ఆల్రెడీ ఇంత ముందు కూడా మాకు ఐడియా ఉంది హెల్త్ అసిస్టెంట్స్. ఎక్కడ చేశారు, ఎక్కడ తెలుసుకున్నారు? ఆల్రెడీ ఇంత ముందు మాకు డాక్టర్ కార్తిక్ సార్ అని చెప్పి లాస్ట్ టైం ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు శేర్లింగంపల్లి జోన్లోని. అప్పుడు కూడా ఐడియా ఉంది మేడం. ఇప్పుడు కూడా చాలా డాక్టర్స్ కూడా, ఆయన 1965 బ్యాచ్ డాక్టర్ గారు, ఆయన చాలా బాగా చెప్పారు మేడం. చాలా హెల్ప్ అయింది. ప్రాక్టికల్ అప్పుడు కూడా మీరు ప్రాక్టికల్ గా చేశారు? చేసాం 10 years బ్యాక్ చేశారు అది? 4 years బ్యాక్. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చేసినా కూడా చాలా సూపర్. అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగుంది మేడం. కామన్ మ్యాన్కి ఏమైనా సొసైటీలో ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వడానికి కానీ చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు. అలాగే
డాక్టర్లో కూడా దగ్గర మెడికల్ ఉండి ఆఫీసర్స్ కూడా అందరూ ఇవన్నీ వచ్చారు మేడం. బాగానే చేయడం అయితే జరుగుతుంది. ఓకే మేడం. ఎందుకంటే ఈ రోజులలో ఏజ్తో సంబంధం లేదు. ఒకప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్లు అంటే 60-70 వాళ్ళకి వచ్చేవారు. ఇప్పుడు నడుస్తూ పడిపోతున్నారు. సో మన కళ్ళ ముందు ఎవరైనా పడిపోయినప్పుడు మనం ఏం చేయాలనేది మనకు తెలిసి ఉంటే కనుక మనం వాళ్ళని సేవ్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరి సర్టిఫికేట్స్ వచ్చాయా? సో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఒక్కసారి చూపియండి. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా సో ఫర్ కంప్లీటింగ్ దిస్ సిపిఆర్ ట్రైనింగ్ వన్స్ అగైన్. సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇంకా చాలా మందికి కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మోటివేట్ చేసి పంపించండి సో దట్ దే కెన్ ఆల్సో లర్న్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేది కామన్ అయిపోయాయి. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి మనం అంబులెన్స్ వచ్చే వరకు వెయిట్ చేయలేం కాబట్టి ఇది లైఫ్ సేవింగ్ టెక్నిక్. అవును, సో ఇది లైఫ్ సేవింగ్ టెక్నిక్. ఎవరైనా చేయొచ్చు, కానీ మనకి టెక్నిక్ తెలిస్తే మనము అంబులెన్స్ వచ్చే వరకైనా మనము వీ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అన్నమాట. సో ప్రాక్టికల్గా నేర్చుకున్నాం, మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంకా మేము నేర్చుకున్నాం, ఇంకా 10 మందికి కూడా నేర్పించవచ్చు. ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా యూస్ టెక్నిక్. సార్, ఇక్కడ మేము సిపిఆర్ నేర్చుకున్నాం. ఇది ఎవరైనా సడన్గా కింద పడిపోయినప్పుడు వాళ్ళు ఆక్సిజన్ తీసుకున్నప్పుడు సిపిఆర్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే అంబులెన్స్ వచ్చే వరకు ఎవరు ఆగలేరు కదా. సో అట్లీస్ట్ 10 minutes 20 minutes అన్న అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది. సో ఆ టైంలో మేము వాళ్ళకి సిపిఆర్ ఇచ్చామనుకో వాళ్ళు బతికే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సార్ ఇక్కడ ఫస్ట్ సిపిఆర్ థియరీ చెప్పారు సార్. సిపిఆర్ వల్ల యూజెస్ ఏంటి అండ్ సిపిఆర్ మనం ఎలా చేయాలి పేషెంట్స్కి. అండ్ దాని తర్వాత మేము ప్రాక్టికల్గా మాకు చేసి చూపించారు. అంటే మేము కూడా చేసాం, పైకి వెళ్ళి ప్రాక్టికల్గా మనం ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి అవన్నీ చూపించారు సార్. ఎక్కడ ప్రెస్ చేయాలి అవన్నీ చూపించారు సార్ మాకు. సిపి ఎంత టైం ప్రెస్ చేయాలి అండ్ హార్ట్ ఎక్కడ ప్రెస్ చేసే వాళ్ళు బతుకుతారు అవన్నీ చూపించారు సార్ మాకు. అంటే నార్మల్గా సిపిఆర్ అంటే తెలుసు సార్, అంటే మూవీస్లో అండ్ బుక్స్లో అక్కడ చదివాం కదా సార్. ఇప్పుడు ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా మొత్తం చెప్పారు సార్. ఇక్కడ మేము కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాము. సో మేము నార్మల్గా 2 days స్క్వాడ్ నుంచి ఎన్సీసీ చేస్తున్నాం. మాకు ఇక్కడ మేము నేర్చుకునేది ఏంటంటే సిపిఆర్. అది మాకు ఇంతకుముందు ఎవరు ఎక్కడ ఏం తెలియదు, జస్ట్ నార్మల్గా సినిమాలు చూడడం తప్ప. ఇక్కడ వచ్చినాక అట్లీస్ట్ అది ఎట్లా చేయాలి ఏంటనేది మేము చాలా నేర్చుకున్నాము. అండ్ దానివల్ల మాకు ఫ్యూచర్లో యూస్ఫుల్ అవుతుంది చాలా. అండ్ ఇలా ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు మేము ఇప్పుడు అందరం ఫస్ట్ టైం వచ్చినాం. డెఫినెట్లీ యాక్చువల్లీ మాకేది అసలుకి మెడికల్ పర్పస్ గురించి మాకేం, మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి మాకేం తెలియదు. సో సొసైటీకి సిపిఆర్ అనేది చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే సివియర్గా డ్రాస్టిక్గా హార్ట్ అటాక్స్ అనేవి రీసెంట్గా జరుగుతున్నాయి కాబట్టి. సో చిన్నపిల్లలు కూడా వస్తుంది. సో మేము క్విక్గా రెస్పాన్స్ కావడానికి ఇది ఒక మంచి డ్రైవ్. సో దీని ద్వారా మేము చాలా నేర్చుకున్నాం. డెఫినెట్లీ మేము ఎంత నేర్చుకున్నామో ఒక 10 మందికి షేర్ చేసి వాళ్ళకు కూడా నేర్పించాలంత నేర్చుకున్నాం ఇక్కడ. డెఫినెట్గా యూస్ఫుల్. మేము దీని గురించి ఒకవేళ సడన్గా ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే సిపిఆర్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు బయట జనాలకి చాలామందికి సడన్గా హార్ట్ అటాక్ రావడం జరుగుతున్నది. దాని ద్వారా ఎవరికి ఏ నాలెడ్జ్ లేకుండా అక్కడ చూస్తూ నిల్చోవడం వల్ల అక్కడ చనిపోవడం జరుగుతుంది. సో దీని నుంచి నేర్చుకునే దాన్ని బట్టి మేము అక్కడ ఉన్న కొంచెమన్నా హెల్ప్ చేయొచ్చు, కాపాడవచ్చు. మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారు తల్లి? అంటే ఎట్లా సిపిఆర్ ఎట్లా చేయాలి, ఒకవేళ సడన్గా వస్తే ఏం చేయాలి, దాని గురించి నేర్చుకున్నాం. సేమ్ కాలేజ్. సో ఇక్కడ మేము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాము. ఇక్కడ మాకు సిపిఆర్ ట్రైనింగ్ నేర్పించారు. సో ఇప్పుడు కామన్గా మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సిపిఆర్ ట్రైనింగ్
Quickly, walk quickly. Okay, let's see.